డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఏపీలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటవుతుందా? ఏర్పాటవుతుందనే నిస్సందేహంగా భావిస్తున్నారు. ఆయన మీద నమ్మకం ఉన్నవాళ్ళు. అలాగే అటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ ఏపీకి గనక వస్తే బోలెడంతమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని భావించే ఆశావహులు. అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ అక్కడ ఉన్నారు కాబట్టి ఒక పరిశ్రమ తీసుకొచ్చి 10 మందికి ఉపాధి కల్పించాలనే తపన ఉన్న వ్యక్తి మనకి చీఫ్ మినిస్టర్గా ఉండటం, దానికి తోడు దేశభక్తి రంగరించి మరి ప్రాంతీయ రాజకీయ పార్టీలకి జాతీయ భావనలతోటి ఊపిరిలూదిన పవన్ కళ్యాణ్ దీనికి కనుక కంకణం కట్టుకుంటే పెద్ద కష్టమేం కాదండి. సో మొత్తంగా చూస్తే అటువంటి డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక మాజీ ఆర్మీ అధికారి ఆయన ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇది పూర్తిగా ప్రైవేట్ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనుసన్నల్లో దీని మానిటరింగ్ అంతా నడుస్తుంది. అయితే వచ్చిన చిక్కేంటంటే ఇక్కడికి వచ్చి ఎవరైనా ప్రభుత్వాన్ని సంప్రదించి ల్యాండ్ అడగాలంటే మాకేం ఇస్తారు అనే ప్రశ్న తలెత్తుతుండటంతో ప్రస్తుతానికి అటువంటి వాళ్ళందరూ ఔత్సాహికులందరూ కూడా వెనక్కి తగ్గుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి డిఫెన్స్ కారిడార్? ఈ ఏర్పాటు అయితే ఎంతమందికి ఉపాధి దొరుకుతుందంటే ఎంత లేదన్నా ప్రత్యక్ష ఉపాధి ఆ పరిశ్రమ ద్వారా 2000 మందికి దొరుకుతుంది. పరోక్షంగా యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఏర్పాటవుతాయి, అనుబంధ పరిశ్రమలు చిన్నా చితగా ఏర్పాటవుతాయి చుట్టుపక్కల. వాటి ద్వారా ఒక 25,000 మందికి నేరుగా. ఇక ఉత్తరోత్తర ఏంటంటే దాని మీద బేస్ అయ్యి బ్యాంక్ అయ్యి నడిచే చిన్నా చితగా వ్యాపారాల ద్వారా ఇంకొక 25,000 మందికి దొరుకుతుంది. దగ్గర దగ్గర 50,000 మందికి ఉపాధి దొరుకుతుంది. అంటే ఒక చిన్న శాటిలైట్ టౌన్షిప్ అక్కడ దాని చుట్టుపక్కల ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏంటి ఈ డిఫెన్స్ కారిడార్? ఏపీ కోసం ఎందుకు దీని మీద దృష్టి పెట్టాలని ఆ మాజీ ఆర్మీ అధికారి భావిస్తున్నారంటే ఆయన ఏపీకి చెందినవారు కాబట్టి. సో విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి కాబట్టి అక్కడ అవకాశం లేదు. కానీ ప్రభుత్వం తలుచుకుంటే నామినల్ ప్రైస్కి అటువంటి వారికి భూమి ఇవ్వచ్చు. అమరావతి ప్రాంతంలో ఇప్పుడున్న 33,000 ఎకరాల్లో ఇంకా అన్ఎక్స్ప్లోర్డ్ ల్యాండ్స్ చాలానే ఉన్నాయి, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించగాను. అందులో ఒక 300-400 ఎకరాలు అక్కడే కేటాయించినా కూడా వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. అయితే దీనికి ఉన్న ఒక వెసులుబాటు ఏంటంటే ఖచ్చితంగా వాటర్ అవైలబిలిటీ ఉండి తీరాలనేం లేదు, అంటే నదీ తీరంలోనే ఉండాలనేం లేదు. అలాగే పరమ డ్రై ల్యాండ్ అయినా సరే వీళ్ళకి ఓకే. ఆ లెక్కను చూస్తే వినుకొండ దొనకొండ ప్రాంతంలో పల్నాడు ఏరియా, ఆ ప్రాంతంలో పల్నాడు ప్రకాశం జిల్లాల మధ్య ప్రాంతంలో అక్కడ విస్తారంగా భూమి అవైలబిలిటీలో ఉంది. అటవీ భూమే ఉంది. అటవీ మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి అనుమతులు తెచ్చుకోవచ్చు. కానీ కొంత భూమి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాలంటే ఈ వసూలు రాజాలు ఈ అందరూ కూడా చేరిపోయిన తర్వాత ఇటువంటి ప్రయత్నం చేయాలంటే ఇన్వెస్టర్లు ముందర భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లోగడిచ్చిన భరోసా ఇవ్వగలిగితే ఎవరైనా వస్తారు. కానీ మధ్యలో 5 ఏళ్ళు గ్యాప్, విధ్వంసం ఇవన్నీ నడిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటే భయం వేస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న అంశం ఇమిడి ఉంది. ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే కనుక దీని మీద కొంత చొరవ తీసుకుంటే వారిని త్వరలోనే కలవబోతున్నది ఈ బృందం. మాజీ ఆర్మీ అధికారుల బృందం త్వరలోనే కలవబోతోంది. అపాయింట్మెంట్ కూడా అడిగారు. ఒకవేళ కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన కనుక చొరవ తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే డైరెక్షన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వంలో గడిచిన 5 ఏళ్ల వాసనలు ఇంకా పోని కొందరున్నారు, ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. అలాగే ప్రస్తుతం కూటమి భాగస్వామ్య పక్షంలోనూ అటువంటి కొందరు చెయ్యి తిరిగిన ప్రజాప్రతినిధులు ఉన్నారన్నమాట. వాళ్ళ అందరూ కూడా అక్కడ వాలిపోతారు, వల్చర్స్ మాదిరి అని చెప్పేసి ఒక భయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అధునాతన టెక్నాలజీ, అలాగే ఈరోజు వార్ ఫీల్డ్లో మొత్తం బ్యాటిల్ ఫీల్డ్లో వాడే అధునాతన ఆయుధాల తయారీ, వీటన్నిటికీ సంబంధించి ఇంకా ప్రెసెసివ్ టెక్నాలజీ, ఇన్ని టెక్నాలజీతోటి సమన్వయంతో రాబోతోందిట. సో అది వాళ్ళ ఆలోచన. దానికి సంబంధించి ఒక చిన్న డిపిఆర్ అనకూడదు, ఫ్లయర్ రెడీ అయిపోయింది వాళ్ళకి. వాళ్ళు డిప్యూటీ సీఎంని కలిసి త్వరలో ఇవ్వబోతున్నారు. కానీ అది ఆయన పరిధిలోకి వచ్చే అంశం కాదు. కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా హీ కెన్ పర్సూ ద మ్యాటర్ విత్ ద చీఫ్ మినిస్టర్. నేరుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడించగలరు. బేసిక్గా ఏంటంటే ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అవుతుంది, అందుకు సంసిద్ధత వ్యక్తం చేయాలి. బట్ మన పరిశ్రమ శాఖలో చేతులు తిరిగిన వాళ్ళు, అలాగే కళాలని కాగితాలని మడత పెట్టేసేవాళ్ళు ఇంతమంది అక్కడ ఉన్నారు. కొర్రీలు వేసేవాళ్ళు. ఈ ప్రాజెక్టుకి 1,00,000 అనుమతులు కావాలంటారు. ఆ 1,00,000 అనుమతుల్లో 1,00,000 తీసుకొస్తే 1,00,000న్నక ఒకటో అనుమతి ఏది అని అడుగుతారు.
అంటే ఇటువంటి వాటితో ఈ తల బొప్పి కట్టి ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటే భయపడే పరిస్థితి ఇన్వెస్టర్స్లో వచ్చింది. పైగా ప్రభుత్వంలో నడుస్తున్న కొన్ని కోటరీ వ్యవస్థలు, ఈ కోటరీ వ్యవస్థల్ని ఛేదించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం అనేది సామాన్యమైన వ్యవహారం కాదు. పోనీ ఎక్కడో కేంద్రం నుంచి చెప్పించుకుని ఏదో రికమెండేషన్ తోటి వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయినా తర్వాత దేవుడు వరం ఇస్తాడు, పూజారులు ఇవ్వరు. అక్కడ వచ్చిన సమస్యది. దాన్ని క్యారీ అవుట్ చేయాల్సిన ప్రభుత్వ అధికార యంత్రాంగం, అలాగే ఆయా ప్రాంతాలు ఏ ప్రాంతంలో అయితే ఇది నిర్దిష్టంగా వస్తుందని భావించి పని మొదలెట్టాలనుకుంటున్నారో వెంబడి ఆ ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీలు, పాలక ప్రతిపక్షాల వాళ్ళు అలా వాలిపోతారు. వీళ్ళకి తోడు కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు వాలిపోతారు. అక్కడ ఏదో ఒక సమస్యని ఇట్లాగా జనరేట్ చేస్తారు. ఈ అనుభవాలతో తలబొప్పి కట్టిపోయిన అటువంటి వాళ్ళు ఎందుకు ఈ ప్రాజెక్టు లేనిపోని తలకాయ నొప్పి దండం పెట్టేసి వెనక్కి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒకటే భరోసా ఇక్కడ ఉన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన పరిశ్రమలను ఆహ్వానిస్తారు, దగ్గరుండి ప్రోత్సహిస్తారు. అంతా ఆయన కనుసన్నల్లో జరిగితే వచ్చే సమస్య లేదు. కానీ ఆయన ఓకే చెప్పిన తర్వాత కూడా అడ్డుపడే వ్యవస్థల్ని ఎవరు నియంత్రిస్తారు, ఎలా నియంత్రిస్తారు అంటే ఒకళ్ళ మీద హోప్, పవన్ కళ్యాణ్ గారి మీద హోప్. ఆయన దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది అనేది. సో ఆ దిశగా న్యాయం జరిగే దిశగా ఆయన ప్రయత్నం చేస్తారు. కాబట్టి పరిశ్రమలు రావాలి ఆంధ్రప్రదేశ్కి, ఒక 50,000 మందికి ఇలాగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించే ఒక అద్భుతమైన డిఫెన్స్ కారిడార్ వ్యవస్థ ఏర్పడితే అది ఆంధ్రప్రదేశ్కే తలమానికంగా ఉంటుంది. ఆ కారిడార్ ఏర్పాటుకు కావాల్సిన రాయితీలు, అలాగే వాటి వల్ల వచ్చే సదుపాయాలు ఏంటో సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే ఆ టీము ముఖ్యమంత్రి గారిని కలవాలని అనుకుంటుంది. కానీ ఎవరు మడత పెడతారో, ఎవరు కొరీలేస్తారో తెలియదు. వాళ్ళని ఎవరు హ్యాండిల్ చేయాలి అంటే మళ్ళీ అందరి చూపు పవన్ కళ్యాణ్ గారి వైపే ఉంది. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన బేసిక్గా ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ ఇంటిగ్రిటీ, ఈ 2 అంశాలకి చాలా కంకణబద్దులై ఉంటారు. ఆయన చాలా నిబద్ధతతోటి ఆ అంశాలు ఇమిడి ఉన్న ప్రాజెక్టుల మీద ఖచ్చితంగా ఆయన ఒక పాజిటివ్ డైరెక్షన్ తోటి ఆ ప్రాజెక్టు రూపుదిద్దుకోవడానికి తన వైపు నుంచి ఏం చేయాలో అంతా చేస్తారు. బట్ ప్రభుత్వంలో మరి పాతుకుపోయి ఉన్నారు కదా, ఒకటా రెండా మరి 50 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. అంటే పార్టీలు మారినా లేకపోతే ప్రభుత్వాలు మారినా సరే కొందరు ఉంటారు, అంటే దేనికంటూ దానివల్ల ఉంటారని కొందరు ఉంటారు. ఒక పనిని, ఒక ప్రాజెక్ట్ని ఎలా చెడగొట్టాలో, ఎలా కొర్రీలో శాపాలో తెలిసినోళ్ళు. అట్లాంటి వాళ్ళని నియంత్రించడానికి పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెడితే ఇదే కాదు ఇంకా చాలా అద్భుతమైన పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.